నువ్వే కదే. ఏంటిది? చెప్పవే, మా అమ్మని ఎందుకు చంపావు? లల్లి, మా డాడీని పోలీసులు తీసుకెళ్ళడానికి కారణం నువ్వే. లల్లి చంపేస్తా ఈరోజు. చావే, చావు. అమ్మా, ఇంత ధైర్యమే నీకు? లల్లి, సౌందర్య, నువ్వు మనిషివా పశువా? ముక్కు పచ్చలారిని చిన్నపిల్లని అంత దెబ్బ కొడతావా? నీకు మనసులో ఒప్పింది? అది చిన్నపిల్ల కాదు, పిల్ల పిశాచి. నోటికొచ్చినట్టు మాట్లాడింది, అందుకే కొట్టాను. నేనేం మాట్లాడాను? ఉన్న మాటిగా అన్నాను. షట్ అప్! ఇంకొక మాట మాట్లాడావో చంపి పారేస్తాను. ఏంటి, చంపి పారేస్తావా? అవునులే, మనుషుల ప్రాణాలు తీయడం నీకు వెన్నతో పెట్టిన విద్యేగా. ఏంటి గొంతు పైకి లేస్తోంది? లేస్తే ఏం చేస్తావు? నన్ను కూడా చంపేస్తావు, అంతేగా? దీనికి అమ్మను లేకుండా చేసినట్టే నానమ్మను కూడా లేకుండా చేస్తావు, అంతే కదా? ఏంటి, మీరు కూడా అదే మాట? అనవసరంగా నోరు పారేసుకుంటే సహించేది లేదు. మా నాన్నమ్మని ఏమైనా అంటే నేను సహించలేదు. నోర్మోయ్, మీ నానమ్మ ఉంది కదా అని ఎక్స్ట్రాలు చేసావో కొచ్చేసి పారేస్తాను, జాగ్రత్త. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. నా ఇంట్లో ఉండాలంటే కుక్కిన పేనుల్లా పడుండాల్సిందే. పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే. నా ముందు నోరు తెరిచే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకోండి. లేకుంటే ఆ తర్వాత మీ బ్రతుకులు కేర్ ఆఫ్ బస్ స్టాండే. చూసావా నానమ్మ, ఆ దెయ్యం ఎంత పొగరుగా మాట్లాడుతుందో? నన్నే కాదు, నిన్ను కూడా. ఏం చేస్తావమ్మా, ఇదంతా మన కర్మ. అవును, నిజంగా మన కర్మే. అమ్మ లేదు, నాన్న లేడు. కనీసం ఇలాంటప్పుడైనా బాబాయ్ ఉన్నా కూడా తప్పకుండా పిన్నికి బుద్ధి చెప్పేవాడు. మనకంత అదృష్టం కూడానా? మీ బాబాయ్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? ఒరే బాబ్జీ, ఆఫీస్కి టైం అవుతుంది లేరా. నాకు బద్ధకంగా ఉంది కృష్ణ, నేను రావట్లేదు, నువ్వు వెళ్ళు. చా, ఇప్పటిదాకా నువ్వు వస్తావని వెయిట్ చేశాను చూడు, నాది బుద్ధి తక్కువరా. సర్లే, నేను వెళ్తున్నాను, తలుపేసుకో. ఏంటి తలుపేసుకోవాలా? మన రూమ్లో ఏముందని? ఏమీ లేదు, దొంగ చెతుకుపోవడానికి. సర్లే గాని బాస్ అడిగితే ఏం చెప్పండ్రా? బాబ్జీకి జ్వరం వచ్చింది, 104 టెంపరేచరు, అందుకే రాలేదు అని చెప్పు. అంతేనా? రాత్రి వద్దన్న పార్టీకి వెళ్ళాడు, పీకల దాకా తాగి తూలుతూ రూమ్కొచ్చాడు. ఆ హ్యాంగ్ ఓవర్తోనే బాబ్జీ గారు ఆఫీస్కి బంక్ కొట్టారు అని చెప్పనా? అమ్ము, ఒరే కృష్ణ, నీకు పుణ్యం ఉంటుంది, అంత పని మాత్రం చేయకురా. 2 నిమిషాలు రెడీ కాకపోతే అప్పుడు అడుగు. ఈ నా కొంప ముంచెట్టుగా ఉన్నాడు. అలా రారా దారికి. బాబ్జీ, ఏంట్రా కృష్ణ, ఏమైంది? ఈ న్యూస్ చూడరా. భార్యని కడ తీర్చిన కసాయి భర్త, అనుమానంతో అసూయతో తాళి కట్టిన భార్యని హత్య చేయించిన రాంప్రసాద్. కృష్ణ, రాంప్రసాద్ అంటే
తనేరా మా అన్నయ్య. అంటే మీ అన్నయ్యే మీ వదిన్ని చంపేశాడు. మై గాడ్ కృష్ణ, నువ్వు చెప్పిన దాన్ని బట్టి మీ అన్నయ్యకు వదినకు మధ్య ఏవో గొడవలు ఉన్నాయనుకున్నానే గాని ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదురా. వదినా బాబ్జీ, అక్కడ అమ్మవాళ్ళు ఇంకెంత టెన్షన్ పడుతున్నారు. నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలిరా. ఆఫీస్లో మన బాస్కి ఈ విషయం చెప్పు. అదంతా నేను చూసుకుంటాను కానీ ముందు నువ్వు బయలుదేరరా. ఏంట్రా చూస్తున్నావు? ఏయ్ ఆగండి, ఎవరు కావాలి? సార్, అది మా బావ రాంప్రసాద్. ఓ ఆ కూనికోరా? మా అన్నయ్య కూని కోరేవి కాదు, నిర్దోషి. ఛా, నిజమా? అవును సార్, జరిగిన దాంట్లో మా బావ తప్పేం లేదు సార్. ఇదంతా సౌందర్యాడిస్తున్న నాటకం సార్. నన్ను కూడా కిడ్నాప్ చేయించింది సార్. కక్ష కట్టి అన్యాయంగా హత్య చేయించింది సార్. ఇప్పుడు ఆ నేరాన్ని మా బావ మీద తోసేసి అరెస్ట్ చేయించిందని నువ్వు చెబితే చెవిలో పూలు పెట్టుకొని నేను నమ్మాలా? ఇన్స్పెక్టర్ షడప్! ఎవరు హంతకులో ఎవరు అమాయకులో మాకు బాగా తెలుసు. ఏం తెలుసు సార్? మీకేం తెలుసు? జాయ్ అరవకు. సౌండ్ పెంచావో నువ్వు కూడా ఇదే సెల్లో ఉంటావు, మీ బావకు తోడుగా. అన్నయ్య, ఏంటి అన్యాయం? స్వయంకృత అపరాధం అనుభవిస్తున్నాను. అందుకే బావ నీకు మొదట్లోనే చెప్పాను, కానీ నువ్వు నా మాట వినకుండా నాతో ఒట్టేయించి నా నోరు మూయించేశావు. కానీ ఇప్పుడు నువ్వే. ఏం చేస్తాం? నేను అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. అన్నయ్య, నువ్వలా దిగులుగా మాట్లాడుకో, నేను భరించలేను. దిగులు బాధ తప్ప నాకింకేం మిగిలిందమ్మా? ఏం మిగిలింది? మీ వదినతోనే అన్నీ. అన్నయ్య, బావా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నిర్దోషం అన్న విషయం మాకు తెలుసు బావా. నీకండగా మేమున్నాం. ఈ గోవిందో నీకోసం ఏమైనా చేస్తాడు బావా. అరెస్ట్ చేసి లాకప్లో పెట్టినంత మాత్రాన ఒక నిర్దోషి దోషి అయిపోడు, హంతకుడైపోడు. నువ్వు నేరస్తుడు కావన్న విషయాన్ని నేను నిరూపిస్తాను బావా. ఒక మంచి లాయర్ని పెట్టి నీకోసం న్యాయ పోరాటం చేస్తాను బావా. అవునన్నయ్య, నువ్వు అనవసరంగా బాధపడకు. పరామర్శించింది చాలు, ఇక బయలుదేరతారా? అన్నయ్య, బావా వెళ్ళండి. నా నుదుటన ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. కల్పన, అమ్మా నాన్నని లల్లిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బావా, జాగ్రత్త.
అది సార్ జరిగింది. అర్చన హత్యకి మా బావగారికి ఎటువంటి సంబంధం లేదు సార్. మీరే ఎలాగైనా సరే ఈ కేసు నుంచి మా బావగారు బయటపడేలా చేయాలి, నిర్దోషిగా నిరూపించాలి. మిస్టర్ గోవిందం, ఏ కేసులో అయినా కోర్టుకు కావాల్సింది నిజాలు మాత్రమే కాదు, వాటిని నిరూపించే సాక్ష్యాలు కూడా. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎంతో పక్కాగా ప్లాన్ చేసి కావాలనే మీ బావగారిని ఈ కేసులో ఇరికించినట్టు కనిపిస్తోంది. చెప్పాను కదా సార్, ఇదంతా సౌందర్య చేసిన కుట్ర, ఎంతో తెలివిగా ఆడించిన నాటకం. అమాయకురాలైన అర్చన్ని అన్యాయంగా బలి తీసుకుంది, దొంగ సాక్ష్యాల్ని సృష్టించి ఇప్పుడు మా బావగారిని ఉరికమ్మ ఎక్కించాలని ప్రయత్నిస్తుంది. అలా అని మనం కోర్టులో నిరూపించడం చాలా కష్టం. అవును, ఈ కేసులో అర్చనని హత్య చేయించింది మీ బావగారు అనడానికి ముఖ్యమైన సాక్ష్యం ఆ కిరాయి హంతకుడు మస్తాన్. మస్తాన్ అప్రూవర్గా మారి తనకు డబ్బిచ్చి ఈ హత్య చేయించింది ఈ రాంప్రసాదే అని జడ్జి గారి ముందు చెబితే అదంతా అబద్ధమని మనం నిరూపించడానికి ఒక్క ఆధారమూ లేదు. ఉంది లాయర్ గారు, పోలీసులకు దొరక్కముందు మా బావగారి చేతిలో తనులుతున్న ఆ కిరాయంతకుడు మస్తాన్ గాడు తన చేత ఈ హత్య చేయించింది ఆ సౌందర్య అన్న నిజాన్ని ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని మా బావగారు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ ఇన్స్పెక్టర్తో కూడా చెప్పారు. ఆ ఇన్స్పెక్టరే ఈ కేసును తారుమారు చేసింది. డబ్బు కమ్ముడుపోయి ఒక దోషిని నిర్దోషిగాను ఒక నిర్దోషిని దోషిగాను నిరూపించడానికి ప్రయత్నించాడు. అంటే మా బావగారికి అన్యాయంగా శిక్ష పడుతూ ఉంటే నిస్సాయంగా చూస్తూ ఉండిపోవాలా? చెప్పండి లాయర్ గారు, చెప్పండి. ఆ కుటుంబం మొత్తం సర్వనాశనం కావటానికి, ఇన్ని ఘోరాలు జరగడానికి గల కారణం ఆ రాక్షసి సౌందర్యం. ఆ రాక్షసి చేసిన పాపాలకి శిక్షను అనుభవించి తీరాల్సిందే. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీకెంత ఫీజు కావాలన్నా నేను ఇస్తాను. భూస్థాపితమైన ఆ సాక్ష్యాల్ని తవ్వి తీస్తారో, పేరు మోసిన క్రిమినల్ లాయర్గా మీకున్న అనుభవాన్నంతా రంగరిస్తారో మీ ఇష్టం. మా బావగారు నిర్దోషిగా బయటికి రావాలి, మళ్ళీ అందరి ముందు సగర్వంగా తలెత్తుకుని తిరగాలి. ఓకే ఓకే, మీ ఆవేశం నాకు అర్థమైంది. అలాగే మీ బావగారిని నిర్దోషిగా నిరూపించే బాధ్యత నాది, సరేనా? థ్యాంక్ యూ లాయర్ గారు. ఇట్స్ ఓకే. అమ్మా, అమ్మా, నాన్నా, నాన్నా, అమ్మా. కృష్ణ, కృష్ణ, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? అమ్మా, అమ్మా, ఎవరు కనిపించరేంటి? అడిగేది నిన్నే. అమ్మవాళ్ళేరి? ఏంటి కృష్ణ, ఎదురుగా నేనుంటే నన్ను పట్టించుకోకుండా? సౌందర్య, పేపర్లో వచ్చింది నిజమేనా? ఓ, అది చూసొచ్చావా? నా కోసం కాదన్నమాట. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. పేపర్లో వచ్చింది నిజమేనా? నన్ను అడుగుతావెందుకు? చదివే ఉంటావు కదా పూర్తిగా. చదివాను కాబట్టే ఉన్నపాళంగా వైజాగ్ నుంచి బయలుదేరి వచ్చాను. ఏంటి సౌందర్య, ఏంటా ఘోరం? అన్నయ్య వదిన్ని హత్య చేయించారు. అబద్ధం, నేను నమ్మను. నువ్వు నమ్మనంత మాత్రాన చనిపోయిన అర్చన తిరిగి రాదుగా. సౌందర్య, నువ్వు పేపర్లో చదివింది, నేను చెప్పింది అక్షరాల నిజం. ఎందుకు? అర్చన మరో పెళ్లి చేసుకోబోతున్నందుకు.
ఏంటి వదినా? ఆ బావగారిని వదిలేసి వెళ్ళిపోయింది. మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. దాంతో బావగారు ఆవేశంతో అర్చన్ని హత్య చేయించారు. నో! నువ్వు నో అన్నంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. బావగారి సంగతి నీకు తెలుసు కదా. అనుమానం అనే పచ్చకామెర్ల రోగి, కట్టుకున్న దాన్ని కాల్చుకొని తినే శాడిస్ట్. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయాక ఏం జరిగిందో తెలుసా? నువ్వు చెప్పేదంతా నిజమే కృష్ణ. బావగారు తనకి దక్కని అర్చన ఇంకెవ్వరికీ దక్కకూడదు అనుకున్నారు. నిర్దాక్షిణ్యంగా హత్య చేయించారు. పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ బాధను తట్టుకోలేక మీ అమ్మ నాన్న కలతపడి మనసు చెడి నాతో మాట మాత్రమైనా చెప్పకుండా లల్లిని కూడా తీసుకొని ఎటో వెళ్ళిపోయారు. ఇదేంట్రా భగవంతుడా ఇలా జరిగింది అని కుమిలిపోతూ, లంకంతా ఈ ఇంట్లో ఒంటరిగా నేనుంటే లక్కీగా నువ్వు తిరిగొచ్చావు. రా కృష్ణ, ఎప్పుడనగా తిన్నావో ఏంటో నా చేత్తో వేడి వేడిగా తినిపిస్తాను. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టుంది. చెప్పిందంతా కృష్ణ నమ్మినట్టేనా? నమ్మకేం చేస్తాళ్లే. అన్నపూర్ణ, క్యారేజ్ రెడీ చేసావా? స్కూల్ టైం అవుతోంది. చేశానండి. ఇది మీకు, ఇదేమో లల్లికి. అమ్మా లల్లి, నేను పాలిష్ చేస్తాను, ఇవ్వమ్మా. పర్వాలేదు తాతయ్య, నాకు అలవాటైపోయింది. చూసావా అన్నపూర్ణ, ఇంత చిన్న వయసులోనే కష్టాలన్నీ నాకు అలవాటైపోయాయని ఎంత అమాయకంగా చెబుతోందో. ఏమండి, అవును అన్నపూర్ణ, ఆడది తప్పు చేస్తే ఆ ఇంటి పరువు మాత్రమే పోతుంది. అదే మగాడు తప్పు చేసి వ్యాపారంలో నష్టం వస్తే ఆ కుటుంబం మొత్తం విధిన పడుతుందని చెప్పడానికి గొప్ప ఎగ్జాంపుల్ని నేనే కదూ. ఏమండి, ఎందుకలా పదే పదే మిమ్మల్ని మీరే నిందించుకుంటారు? లాభాల్లో ఉన్నప్పుడు మేమడక్క ముందే అన్నీ తెచ్చిచ్చేవారు. నష్టపోయి కష్టాల్లో ఉన్నప్పుడు మేమేమాత్రం సర్దుకోలేమా? లేదన్నపూర్ణ, అన్నీ ఉన్నప్పుడు
డబ్బులో మునిగి తేలుతున్నప్పుడు ఈ రోజు గురించి ఆలోచించాను కానీ రేపటి గురించి ఆలోచించనే లేదు. అదే ఇన్నేళ్ల అనుభవం కూడా అదే నేను చేసిన పెద్ద పొరపాటు. గుడ్ మార్నింగ్ పీపీ గారు. వెరీ గుడ్ మార్నింగ్. నేను చెప్పింది కంగారు ఎందుకమ్మా, అంతా నేను చూసుకుంటాను కదా, డోంట్ వర్రీ. కేసు నెంబర్ 310/2012 శ్రీమతి అర్చన హత్య కేసు. ఎస్, ప్రొసీడ్. యువర్ ఆనర్, బోనులో నిలబడ్డ ఈ ముద్దాయి పేరు రామ్ ప్రసాద్. తన భార్యను తానే అత్యంత కిరాతకంగా హత్య చేయించిన నరరూప రాక్షసుడు. ఈ కేసు వివరాలు చూస్తే అనుమానం, శాడిజం, ఆవేశం మూర్తిభవించిన నిలువెత్తు క్రిమినల్ ఇతను అనిపిస్తోంది. ఈ ముద్దాయి అర్చన అనే నిర్భాగ్యురాల్ని కోరి పెళ్లి చేసుకొని ఆ తరువాత ఆమె శీలాన్ని శంకించి నరకం చూపించాడు. అగ్ని సాక్షిగా ఆమె మెళ్ళో తాను కట్టిన తాళిని తానే తెంపేసి నిర్దాక్ష్యంగా ఇంట్లోంచి గంటి వేశాడు యువర్ ఆనర్. పాపం ఆ ఇల్లాలు దిక్కులేని స్థితిలో అర్ధరాత్రి వేళ ఎవరో రౌడీలు తరుముతుంటే మానవత్వం ఉన్న ఒక మంచి మనిషి కారు కింద పడింది. అమ్నేషియా అనే ఒక భయంకరమైన మానసిక స్థితిలో తన గతాన్ని పూర్తిగా మరిచిపోయింది. డాక్టర్ కళ్యాణ్ ఆమెను ఆదరించాడు. స్వప్న అనే పేరు పెట్టి ఆరాధించాడు. పెళ్లి చేసుకోవటానికి కూడా సిద్ధపడ్డాడు. సరిగ్గా అప్పుడు ఈ ముద్దాయికి తన భార్య ఎక్కడుందో తెలిసిపోయింది. డాక్టర్ కళ్యాణ్ని పెళ్లి చేసుకోబోతోందని తెలిసిపోయింది. అంతే, ముద్దాయిలోని రాక్షసుడు మళ్ళీ నిద్రలేచాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన భార్య సుఖపడకూడదనే కసితో, కక్షతో, శాడిజంతో కావాలనే డాక్టర్ కళ్యాణ్తో స్నేహం చేశాడు. వాళ్ల పెళ్లి జరగకుండా ఉండటానికి శత విధాలుగా ప్రయత్నం చేశాడు. అవేవి సాధ్యం కాకపోయేసరికి మానవత్వాన్ని మరిచిపోయి
ఒక కిరాయి హంతకుడికి డబ్బిచ్చి తన భార్యను తానే దుర్మార్గంగా చంపించాడు. కాబట్టి యువర్ ఆనర్, ఈ సభ్య సమాజంలో బ్రతకటానికి ఏమాత్రం అర్హత లేని మానవ మృగం లాంటి ఈ ముద్దాయిని కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎనీ డిఫెన్స్? ఎస్ యువర్ ఆనర్. ఓకే, ప్రొసీడ్. యువర్ ఆనర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఇప్పటిదాకా ఎంతో ఆవేశంతో కనీసం సాక్ష్యాలు కూడా విచారించక ముందే నా క్లయింట్ రాంప్రసాద్ నేరస్తుడు అని నిరూపించడానికి కంకణం కట్టుకొని విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ యువర్ ఆనర్, 100 మంది దోషులు శిక్ష నుంచి తప్పించుకున్న ఒక్క నిర్దోషి కూడా అన్యాయంగా శిక్షింపబడకూడదన్న ఆ న్యాయదేవత సాక్షిగా నా క్లయింట్ నిరపరాధి అని తెలియజేసుకుంటున్నాను. నో యువర్ ఆనర్, ఈ ముద్దాయే అర్చనను హత్య చేశాడు అనటానికి బలమైన సాక్ష్యాధారాలున్నాయి. నీ మీద ఆరోపించబడిన అభియోగాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా? లేదు యువరానర్, నేను హంతకుణ్ణి కాను. అవును అనే సాక్ష్యాల్ని మీ ముందు ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఈ కేసులో అతి ముఖ్యమైన సాక్షి ముద్దాయి తమ్ముడు కృష్ణప్రసాద్. మిస్టర్ కృష్ణప్రసాద్, హత్య చేయబడ్డ శ్రీమతి అర్చన మీ మాజీ ప్రియురాలు, అవునా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. పీపీ గారు నా క్లయింట్ వ్యక్తిగత విషయాలు ప్రస్తావించి కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. నో నో యువర్ ఆనర్, ఈ కేసులో అతి కీలకమైంది ముద్దాయి మానసిక పరిస్థితి. పైకి ఎంతో చదువుకున్నవాడిగా ఉత్తముడిగా కనిపించే ఈ ముద్దాయిలో అతి భయంకరమైన క్రిమినల్ ఉన్నాడు. అది నిరూపించాలనేది నా ఉద్దేశం. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ రానర్. చెప్పండి, శ్రీమతి అర్చన మీ మాజీ ప్రియురాలా? అవును. ఈ సంగతి మీ అన్నగారికి ఎప్పుడు తెలిసింది? వాళ్ళ పెళ్లి జరిగిన తర్వాత. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. తన భార్య ఒకప్పుడు తన తమ్ముడి ప్రేయసి అని తెలిసిన తర్వాత ఎలా ప్రవర్తించేవాడు? అనుమానంతో, అపనమ్మకంతో. అగైన్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంటే నిజం తెలిసాక మీ వదిన గారికి మీకు ఇంకా అక్రమ సంబంధం కొనసాగుతుందని అనుమానించేవాడు. యామ్ ఐ రైట్? అవును. ఆ కారణంగానే అర్చన్ని హింసించేవాడు, చిత్రవధ చేసేవాడు, అవునా? అవును. తన భర్త శాడిజం గురించి శ్రీమతి అర్చన ఎన్నోసార్లు మీ ముందు కన్నీళ్లు పెట్టుకుంది. ఏ క్షణంలో ఏం చేస్తాడో అని భయపడుతూ వణికిపోయింది, అవునా? అవును. ఆ కారణంగానే మీరింట్లోంచి వెళ్ళిపోయారు, అవునా? అవును. లాస్ట్ క్వశ్చన్. శ్రీమతి అర్చన్ని హత్య చేయించింది ఈ ముద్దాయేనని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. ఎనీ డిఫెన్స్? ఎస్ యువర్ ఆనర్. మిస్టర్ కృష్ణప్రసాద్, శ్రీమతి అర్చనని హత్య చేయించింది మీ అన్నగారే అని నమ్మడానికి కారణం ఏంటి? నాకు మాత్రమే తెలుసు.
ఉన్నన్నాళ్ళు కాల్చుకు తిన్నాడు. అనుమానించి అవమానించి చిత్రవద చేశాడు. అర్ధరాత్రి వేళ ఇంట్లోంచి తరిమేశాడు. చివరికి ఎక్కడో చోట సుఖంగా ఉంటే కూడా ఓర్వలేక చంపేశాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. మై నెక్స్ట్ విట్నెస్ శ్రీమతి సౌందర్య. చూడండి సౌందర్య గారు, ఈ ముద్దాయి మీకేమవుతాడు? నా కర్మ కాలి అన్యాయంగా చచ్చిపోయిందే పాపం నా తోడికోడలు అర్చన, దానికి మొగుడవుతాడు. అంటే మీకు బావగారు కాదా? ఎందుకు అడుగుతారులేండి. అంటే అంటే ఏముంది, చెప్పుకుంటే సిగ్గుచేటు. అతగాడి దృష్టిలో ఆడది ఎవరితో పడితే వాడితో అంత చీప్గా చూసేవాడు. నుంచున్నా కూర్చున్నా సాధించుకు తినేవాడు. అంటే మీ బావగారికి అనుమానం జబ్బుందా? ఉందా అని మెల్లగా అడుగుతారేంటండి? ఆయన గారుకున్న క్వాలిఫికేషనే అది. ఆ జబ్బుతోనే పాపం అర్చన్ని తన్ని తగిలేశాడు అని చెప్పటానికి సాక్ష్యం నేనే. ఓ రోజు రాత్రి అంతే. ఆ తర్వాత చాలా రోజులకి అర్చన నాకు స్వప్నగా కనిపించింది. డాక్టర్ కళ్యాణ్ని పెళ్లి చేసుకోబోతుందని తెలిసింది. ఫోన్లే ఇలాగైనా నా తోడికోడల జీవితం బాగుపడుతుంది అనుకుంటే, చివరికి కావాలని డాక్టర్ కళ్యాణ్తో స్నేహం నటించి ఆ పెళ్లి జరగకుండా అర్చనకి విషం పెట్టి చంపాలని కూడా చూశాడు. అది సాధ్యపడకపోయేసరికి దుర్మార్గంగా కిరాయి హంతకుడితో సజీవ దహనం చేయించాడు. నో 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 యువర్ ఆనర్, తను చెప్పేదంతా అబద్ధం, కట్టు కథ. ఆర్డర్ ఆర్డర్. యువర్ ఆనర్, సాక్షిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. చూడండి సౌందర్య గారు, మీ తోడుకోడల అర్చన చాలా రోజుల తరువాత మీకు స్వప్నగా కనిపించింది, అవునా? అవును. మరి ఈ విషయాన్ని మీ ఇంట్లో ఎందుకు చెప్పలేదు? చెప్పి అర్చన బ్రతుక్కి సుఖం లేకుండా చేయమంటారా? అంటే భర్త బతికుండగానే భార్యకు మరో పెళ్లి జరగడం మీకు తప్పు అనిపించలేదా? ఏంటండి తప్పు? మెళ్ళో తాళిని తెంచేసిన వాడు కూడా భర్తేనా? అందుకే నా తోడి కోడలి కళ్ళల్లో మళ్ళీ ఆనందాన్ని చూడాలని నా వంతు సాయం చేయాలనుకున్నాను, చేశాను. కానీ ఆఖరికి ఈ హంతకుడు అర్చన బ్రతుకుని అర్ధాంతరంగా ఓకే ఓకే, ప్లీజ్ రిలాక్స్ రిలాక్స్. మీరు వెళ్ళండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇప్పటిదాకా సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్స్ని బట్టి ముద్దాయి శాడిస్టు, అనుమానపు జబ్బు కలవాడు, ఆడదాన్ని చులకనగా చూసేవాడు అని అర్థమవుతోంది. నో యువర్ ఆనర్. గతంలో నా క్లయింట్ కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, కానీ అంత మాత్రానికే తన భార్యని తనే హత్య చేయించాడు అనడం అన్యాయం. మారిన మనిషిగా తను చేసిన తప్పులకి నా క్లయింట్ పశ్చాత్తాపంతో దహించిపోతున్నాడు. అందుకు సాక్ష్యం డాక్టర్ కళ్యాణ్.
చూడండి డాక్టర్ కళ్యాణ్ గారు, మీ స్నేహితుడు ఎలాంటివాడు? తను చేసిన తప్పుని తెలుసుకున్నవాడు, సరిదిద్దుకోవాలని ఆశపడ్డవాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అందర్నీ నమ్మించినట్లుగానే ఈ ముద్దాయి ఎంతో తెలివితేటలుగా ఈ డాక్టర్ని కూడా నమ్మించాడు. నో, నా స్నేహితుడు ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. స్నేహితుడు అంటే బాల్య స్నేహితుడా? కాదు. కాలేజీలో కలిసాడా? కాదు. మరి ఎప్పుడొచ్చాడు మీ జీవితంలోకి? స్వప్న వచ్చిన తర్వాత, రాకముందా? స్వప్నగా శ్రీమతి అర్చన వచ్చిన తర్వాత. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చెప్పండి, ఈ కొద్ది రోజుల్లోనే ముద్దాయి మీకు ప్రాణ స్నేహితుడయ్యాడు, అవునా? అవును, అన్నీ నాతోనే చెప్పుకునేవాడు. అన్నీ అంటే తన గతాన్ని గురించి కూడానా? తాను గతంలో తన భార్యకు చేసిన అన్యాయాన్ని చెప్పి బాధపడేవాడు. ఏ నాటికైనా నా భార్య నన్ను క్షమిస్తే చాలు అనేవాడు. కానీ తన భార్య తన కళ్ళ ముందే ఉన్నా, స్వప్నగా మీతో పెళ్లికి సిద్ధపడ్డా, అంతా తెలిసి కూడా మీతో చెప్పలేదు, అవునా? అవును. ఎందుకు? అర్చనకి తన గతం గుర్తులేదని తెలియనందుకు. కాదు, నిజం చెప్తే తన ప్లాన్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో అనే భయంతో. ప్లానా? ప్లానే. ఎస్ ఎస్ యువర్ ఆనర్, ప్లానే. ఓ పథకం ప్రకారమే కావాలనే ఈ ముద్దాయి డాక్టర్ కళ్యాణ్తో స్నేహం చేశాడు. తన భార్య మరో మగాణ్ణి కోరుకుంటున్నదని తెలిసి లోపల రగిలిపోయాడు. మరో మగాడు తన భార్యను ప్రేమిస్తూ పెళ్లి కూడా సిద్ధపడేసరికి ఎవరికి అనుమానం రాకుండా నిజాన్ని దాచిపెట్టి పైకి ఎంతో మంచివాడుగా నటిస్తూ పెళ్లి పనులు కూడా తన భుజాల మీదే వేసుకున్నట్లు అందర్నీ నమ్మించి ఆఖరి క్షణంలో పెళ్లి కూతురుగా అలంకరించుకున్న అర్చనకు పాలల్లో విషం కల్పించి ఏమీ తెలియనట్టు జారుకున్నాడు. గిలగిలా కొట్టుకుంటూ అర్చన కొన ఊపిరితో ఉంటే అప్పుడే నిజాన్ని తెలుసుకున్నట్టు డ్రామా ఆడుతూ కన్నీళ్లు కురిపించాడు. ఆ పెళ్లిలోనే అర్చన్ను చంపాలనే తన కాంక్ష తీరకపోవటంతో నో 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 యువర్ ఆనర్. ఎస్ యువర్ ఆనర్. అతి భయంకరమైన శాడిజం ఇది. తన చేత్తో తాళి తెంపేసి కూడా తన భార్య మరో తాళి కట్టించుకునే దృశ్యాన్ని చూసి సహించలేక భరించలేక ఉన్మాదిగా మారిన ఈ క్రిమినల్ పెళ్లిపీటల మీదే అర్చన రక్తం కక్కుని చచ్చేలా ప్లాన్ చేశాడు. ఆ దృశ్యాన్ని అతను కళ్ళారా చూసి కసి తీర్చుకోవాలనుకున్నాడు, కక్ష తీర్చుకోవాలనుకున్నాడు. కానీ ఆ ప్లాన్ కాస్త రివర్స్ కావడంతో చివరకు అబద్ధం, అంతా పచ్చబద్ధం. ఆర్డర్ ఆర్డర్. మీరేమన్నా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. సార్, మీరు ఇప్పుడు దాకా విన్నదంతా పచ్చి అబద్ధం సార్. మా బావ చాలా మంచివాడు సార్, చాలా మంచివాడు. తన భార్యని ప్రేమించేవాడు, ఆరాధించేవాడు. అలాంటివాడు తన భార్యని హత్య చేయించాడనటం అన్యాయం, అమానుషం సార్. నో యువర్ ఆనర్. అమానుషంగా అర్చనను హత్య చేయించింది ఈ ముద్దాయి అనటానికి బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి యువర్ ఆనర్. సాక్షిని ప్రవేశపెట్టండి. మై నెక్స్ట్ విట్నెస్ ఇన్స్పెక్టర్ మూర్తి. చెప్పండి, ముద్దాయిని అరెస్ట్ చేసింది మీరేనా? అవును, నేనే.
ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారు? దొరికిపోయి అప్రూవర్గా మారిన కిరాయి హంతకుడు మస్తానిచ్చిన వాంగ్మూలం ఆధారంగా. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసులో అతి కీలకమైంది, ఆఖరిది అయిన సాక్ష్యం కిరాయి హంతకుడు మస్తాన్ ఇవ్వబోయే స్టేట్మెంట్. మస్తాన్ని ప్రవేశపెట్టండి. నీ పేరు? మస్తాన్. ఈ ముద్దాయిని గుర్తుపట్టగలవా? గుర్తుపట్టడం ఏంటి సార్? ఆ అర్చనమ్మను హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేసి కారుతో సహా లోయలోకి తోసి మర్డర్ చేయమని నాకు డబ్బిచ్చింది ఈ రాంప్రసాదే సార్. ఓ, ఎంత ఇచ్చాడు? 2 లక్షలు ఇచ్చాడు. కిడ్నాప్ చేసినందుకు 1 లక్ష, మర్డర్ చేసినందుకు మరో 1 లక్ష. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇప్పటిదాకా పరిశీలించిన సాక్ష్యాధారాలను బట్టి ముద్దాయి రాంప్రసాదే కావాలని ఒక పథకం ప్రకారం శ్రీమతి అర్జన్ను హత్య చేయించాడని రుజువవుతుంది. ఈ సభ్య సమాజమే సిగ్గుపడేలా మానవ మృగంగా మారిన ఈ ఉన్మాది కక్షగట్టి తన భార్యనే చంపించటం అధర్మం, అమానుషం, అనాగరికం. కాబట్టి మానవత్వాన్నే మరిచిపోయి రాక్షసుడిగా మారిన ఈ ముద్దాయి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302, 328, 359ల ప్రకారం కఠినాతి కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. ఈ కేసు విచారణ పూర్తయింది. తీర్పు వచ్చే నెలకు వాయిదా వేయడమైనది. The judgment is reserved and the court is adjourned. కృష్ణ, 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 కృష్ణ. కృష్ణ. ఓ, అన్నపూర్ణదేవి గారా? ఆ రోజు జ్ఞానోదయం అయిందని అంత జోరుగా వెళ్ళిపోయారు. మళ్ళీ ఎందుకొచ్చారో? నేనొచ్చింది నీకోసం కాదు, కృష్ణ కోసం.
ఆయన లేరు. ఉన్నా మిమ్మల్ని కొలవనివ్వను. సౌందర్య, తల్లి నీ కొడుకుని వేరు చేయాలనుకుంటున్నావా? మీరు నా కృష్ణని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నారా? అనవసరంగా గొడవ చేయకు. ఇన్నాళ్ల తర్వాత కృష్ణ వచ్చాడని తెలిసి గంపెడు ఆశతో వాడిని చూద్దామని వచ్చాను. నీకు పుణ్యం ఉంటుంది. దయచేసి నా ఆశ నిరాశ చేయకు. ఒక్కసారి వాడిని కళ్ళారా చూసి అమ్మ అనే పిలుపుని చెవులారా విని వెళ్ళిపోతాను. వెళ్ళిపోతారో, నా మొగుడిని నా నుంచి దూరంగా లాక్కొనే పోతారో ఎవడికి తెలుసు. నేను వాడి కన్న తల్లిని, వాడి సుఖాన్ని కోరుకుంటాను. నేను కృష్ణని కట్టుకున్నదాన్ని. నా జాగ్రత్తలో నేనుంటాను. ఇక వెళ్ళండి. సౌందర్య, అంత మాట అనుకు. ఒక్కసారి వాడిని చూడనివ్వు. కృష్ణ, ఆగండి. వీల్లేదు. మిమ్మల్ని కలవనివ్వను. మర్యాదగా వెళ్తారా, మెడబట్టి బయటికి గెంటించమంటారా? మళ్ళీ నా ఇంటి గడప తొక్కారో జాగ్రత్త. వెళ్ళండి. ఏమైంది సౌందర్య? ఎవరి మీద గట్టిగా అరుస్తున్నట్టున్నావు? అది ఎవరు ముష్టిదిలే. సరాసరి ఇంట్లోకే వస్తేను తిట్టి తరిమేశాను. ఓ, మంచి పని చేసావు. నేను బయటికి వెళ్ళాలి, కొంచెం కాఫీ పెట్టు. 1 minute. ఈ కోటేశ్వరరావు పోటీ చేసి ప్రెసిడెంట్గా ఎన్నికయింది నీ పాపాల చిట్టా తవ్వి తీయడానికి. బోర్డ్ మీటింగ్లో నిన్ను దోషిగా నిలబెట్టి నీ తల దించుకునేలా చెయ్యడానికి. చేంబర్ డబ్బులు 50 కోట్లు నువ్వు పందికొక్కులా మింగేసినందుకు నిన్ను అరెస్ట్ చేయించడం కోసమే. నీ చేతులకి సంకెళ్ళు వేయించి నిన్ను జైలుకి పంపించడం కోసమే. జైల్లో నీ చేత చిప్పకూడు తినిపించడం కోసమే. సార్, ఛాంబర్ నుంచి నోటీస్ వచ్చింది. మన అవసరాల కోసం ఛాంబర్ నుంచి వాడుకున్న 50 కోట్లు 1 వారం రోజుల్లో కట్టాలని అల్టిమేటం వచ్చింది సార్. అంటే సంతకం పెట్టింది కోటిగారే అని. అవకాశం చేతికొచ్చింది కదా అని కక్ష తీర్చుకుంటున్నాడన్నమాట. అన్నమాట కాదు సార్, ఉన్నమాటే. లేకపోతే ఎంత ధైర్యం? ఆ కోటి మీకే నోటీస్ పంపిస్తాడా? పదవి అధికారం ఎంత పనైనా చేయిస్తుంది. ఏంటి సార్ పదవి అధికారం? అవన్నీ ఎలా వచ్చాయి? అసలు ఇవాళ కోటి ఈ లెవెల్కి ఎలా ఎదిగాడు? ఒకప్పుడు మీరు చేరదీబట్టే కదా, గుప్పడు మెతుకులు పెట్టి మీరు ఆదరించబట్టే కదా. ఇప్పుడు అదంతా మర్చిపోయి విశ్వాసమే లేకుండా మీకు అల్టిమేటం ఇస్తాడా? ఏం చేస్తాం? మన టైం బ్యాడ్ అయినప్పుడు ఎవరిని నిందించి లాభం లేదు.
మరి ఇప్పుడు ఎలా సార్? వారం రోజుల్లో 50 కోట్లంటే అసాధ్యమని నాకు తెలుసు. అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. సార్ మీరేమీ అనుకోనంటే ఒక్క మాట చెప్తాను. చెప్పు. అవసరం మంది కాబట్టి మీరు ఒక్కసారి ఆ కోటి దగ్గరికి వెళ్ళి బతిమాలుకోవాలా? కోపం తెచ్చుకోకండి సార్. బతిమాలడం కాకపోతే రిక్వెస్ట్ చేయడం. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అంటారు. తప్పదు సార్. అవసరం మనది, అధికారం తనది. మీరు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఆయన గారి ఈగో సాటిస్ఫై అయితే 50 కోట్లు చెల్లించడానికి కొంత గడువు ఇవ్వడానికి ఒప్పుకోవచ్చేమో. యా థ్యాంక్ యూ వెరీ మచ్. మెంబర్స్ అందరూ అనుకున్నట్టే మన చేంబర్ బిల్డింగ్, ఆడిటోరియం అన్ని త్వరలోనే స్టార్ట్ అవుతాయి. యా పనులన్నీ చకచకా జరుగుతున్నాయి. కోటేశ్వరరావు గారు ఉన్నారా? ఉన్నారు సార్. మీ పేరు? హర్షవర్ధన్. హర్షవర్ధన్. కూర్చోండి సార్, సార్ చెప్పొస్తా. చెప్పాను కదండి, ఈ కోటేశ్వరరావు తలుచుకుంటే ఏ పనైనా జరిగి తీరాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, మీకోసం హర్షవర్ధన్ గారు వచ్చారు సార్. సార్ నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్. పంపించమంటారు సార్? బిజీగా ఉన్నానని చెప్పు. సార్ బిజీగా ఉన్నానని చెప్పు. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ బిజీగా ఉన్నారు, మిమ్మల్ని వెయిట్ చేయమని. సార్ 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 మిస్టర్ కోటేశ్వరరావు, ఇదేనా మీ బిజీ? యా, ఐఎమ్ క్వైట్ బిజీ. ఎందుకంటే చెవులు సరిగ్గా క్లీన్ చేసుకోలేదనుకో డయాఫ్రమ్ సరిగ్గా పనిచేయదు. డయాఫ్రమ్ సరిగ్గా పనిచేయలేదనుకో ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో సరిగ్గా వినిపించదు. ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో వినిపించకపోతే అదనమాట. అందుకనే దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పని. కోటి, ప్లీజ్ అడ్రస్ మీ యాజ్ కోటేశ్వరరావు.